హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా నేను డేటా ఇంటర్ప్రిటేషనే చేయబోతున్నానండి. 2013 పీఓ పేపర్నే సాల్వ్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను పార్ట్ 1 పార్ట్ 2 చేస్తున్నానండి. దాని కంటిన్యూషన్ అనమాట. చూడండి, ఇది క్వశ్చన్ అండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై 6 స్టూడెంట్స్ ఇన్ 6 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. సో సబ్జెక్ట్స్ వచ్చేసి ఇవి అండ్ స్టూడెంట్స్ వచ్చేసి వీళ్ళండి. ఒకసారి చూడండి, హిస్టరీ పేపర్ ఏమో 50 మార్క్స్కి, అలాగే జోగ్రఫీ పేపర్ 50 మార్క్స్కి, మ్యాథ్స్ వచ్చేసి 150 మార్క్స్కి, సైన్స్ వచ్చేసి 100, ఇంగ్లీష్ వచ్చేసి 75, అలాగే హిందీ వచ్చేసి 75 మార్క్స్కి అనమాట. సో ఇక్కడ 50 మార్క్స్కి ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చేయడం అనమాట. చూడండి ఒకసారి, నిఖిల్ 50కి 73% వచ్చిందంట. అలాగే మ్యాథ్స్ 150 మార్క్స్కి గాను 64%. ఈ పర్సంటేజ్ ఈక్వల్ కాదండి, ఎందుకంటే ఇది మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 అయితే హిస్టరీలో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్కి అయితే మ్యాథ్స్కి వచ్చేసి 150 మార్క్స్ అనమాట. మ్యాథ్స్కి వచ్చేసి 150 మార్క్స్ అనమాట. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పీఓస్లో రొటీన్గా అడుగుతున్నారండి. కొంచెం కష్టంగా కనిపిస్తుంది, కానీ మనం తెలివిగా ఆలోచిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఫస్ట్ సమ్ చూద్దాము. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్లీ ద ఇంటిగ్రల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై ఉమేష్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. సో అన్ని సబ్జెక్ట్స్ ఉమేష్కి అన్ని సబ్జెక్ట్స్లోనూ ఎంత పర్సంటేజ్ వచ్చింది ఓవరాల్గా అని అడుగుతున్నారు. ఓవరాల్గా ఉమేష్కి ఇంటిగ్రల్ పర్సంటేజ్ అంటున్నారు కదండి. అంటే ఏంటంటే 50 మార్క్స్కి గాను 82% వచ్చింది కదండి. 50 మార్క్స్ గాను 82% అంటే ఆ 82% అవుట్ ఆఫ్ 50కి క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్గా పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఒకసారి చూడండి, హిస్టరీ అలాగే జోగ్రఫీ 50 మార్క్స్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఉమేష్కి ఈ 2 సబ్జెక్ట్స్ యాడ్ చేసేస్తానండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ నేను 50 మార్క్స్కి ఇది 50 మార్క్స్కి కాబట్టి నేను ఏం చేస్తానంటే రెండు కలిపేసి నేను డైరెక్ట్గా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేస్తాను. ఒకసారి మీకు పర్సంటేజ్ ఇంట్రడక్షన్లో చెప్పాను కదండి, X% Y అన్నా Y% X అన్నా ఒకటే అని చెప్పాను కదండి. సో అందుకని నేను 50 మార్క్స్లో 82% క్యాలిక్యులేట్ చేయడం కంటే నాకు 82కి 50% క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కాబట్టి నేను రివర్స్లో వెళ్తున్నాను అనమాట. సో చూడండి, ఇక్కడ 82లో 50% అంటే ఎంతండి, 41. సో అలాగే మళ్ళీ ఇక్కడ 67/2 చేసి 2 యాడ్ చేయాలి. దానికంటే నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 కలిపేసి అంటే 82 అలాగే 67 కలిపేసి ఒకసారి 50% క్యాలిక్యులేట్ చేస్తున్నాను. చూడండి, 82 అలాగే 67 అన్నాను కదండి. సో ఈ 2 కలిపితే ఎంతండి, 9, 14 అంటే 149. అంటే సో 149లో 50% అంటే ఎంతండి, హాఫ్ కాబట్టి 74.5 అనమాట. 74.5 అనమాట. చూడండి, ఒక సింగిల్ టేక్లో ఈ రెండిట్లకి మనం 50% ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, 92కి 150% అంటే ఎంతండి, 92 అంటే 100%, అలాగే ఇంకో 50% క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే 150% అంటే 100% ప్లస్ 50% కాబట్టి 92లో హాఫ్ అంటే 46. 92లో హాఫ్ అంటే 46 కాబట్టి 92 అలాగే 46 కలిపితే ఎంత వస్తుందండి, 8, 138 వచ్చిందనమాట. ఇక్కడ 138 వచ్చిందనమాట. అలాగే ఇక్కడ 100 అంటున్నారు కదండి. 100లో 87 అంటే ఎంతండి, డైరెక్ట్గా 87 అనే చెప్పచ్చు. నేను పర్సంటేజెస్ టాపిక్లో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇక్కడికి వచ్చేసరికి నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ 69 ఉంది. ఇక్కడ ఉమేష్ ఇక్కడ 69 వచ్చింది, 76 వచ్చింది. ఈ రెండింటికి 75% క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసేస్తున్నాను అనమాట. అలా కాకుండా విడివిడిగా క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. చూడండి, ఇక్కడ 69, 76 అంటే 70 + 76 అంటే ఎంతండి, 146. నేను చూడండి 69ని 70 అనుకుని కలిపేసాను. ఎంత వచ్చిందండి, 146 వచ్చింది. కానీ 1 తీసేయాలి అంటే 145 అనమాట. అలాగా మీరు క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా చేసేయాలి. చూడండి,
69 ఏం చేశాను 70, అలాగే దీన్ని 76 అనుకుని 2 యాడ్ చేసేస్తే 146 వచ్చింది. మనం ఒకటి ఎక్కువ అనుకుంటున్నాం కాబట్టి ఒకటి తగ్గించేస్తే 145 వచ్చింది. సో ఈ 145కి 75% క్యాలిక్యులేట్ చేయాలి. 75% అంటే ఏంటండి, 100%లోంచి 25% తీసేయాలి. సో 100% అంటే 145. సో 25% అంటే ఎంతండి, 1/4. సో నేను ఏమనుకుంటున్నానంటే 145 కాదు 144 అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. 145 కాదు 144 అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 144/2 అంటే ఎంతండి, 144/2 అంటే 72, అలాగే 72/2 అంటే 36. సో ఈజీగా క్యాలిక్యులేషన్ అయిపోతుంది కాబట్టి 25% మనం ఎలా చేసామండి, 144/2 చేస్తే ఎంత వస్తుంది, 50% వస్తుంది. మళ్ళీ 50%/2 చేస్తే ఎంత వస్తుందండి, 25% వస్తుంది. అలా నేను ఈజీగా చేసేసాను అనమాట. 25% అంటే ఎంత చేశానండి, 144/2 అంటే 72, అలాగే 72/2 అంటే 36. ఒక 36 తీసేస్తే ఎంత వస్తుందండి, 108 వస్తుందన్నమాట. 108 వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇవన్నిటికి మనం ఓవరాల్గా పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. నేను దీన్ని ఏం చేస్తున్నానంటే 75కి రౌండ్ ఆఫ్ చేసేసుకున్నాను. 138 అలాగే 87 ప్లస్ 108 అంతే కదండి మనకున్నాయి. ఒకసారి చూడండి, ఇది 75 అనుకుంటున్నాను, నేను 150 అనుకుంటున్నాను. దీన్ని 75 అనుకుంటున్నాను, దీన్ని 150 అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది 75 కంటే 12 ఎక్కువ ఉంది, ఇది 150 కంటే 12 తక్కువ ఉంది. ఇది 75 కంటే 12 ఎక్కువ ఉంది, ఇదేమో 150 కంటే 12 తక్కువ ఉంది. అందుకని నేను ఇట్లా నోట్ చేసుకున్నాను అనమాట. ఇలా నోట్ చేసుకుంటే చూడండి, 75 ఎంతండి, 150 ఎంతండి, 300. ఇది చూడండి, ఇది 108 కాదు 100 అనుకోండి, ఎందుకంటే అప్రాక్సిమేట్ వాల్యూ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి. సో ఇక్కడికి వరకు 300 వచ్చింది, ప్లస్ 100 అంటే 4. సో 400 వచ్చిందనమాట. 400 వచ్చింది. మనకి ఓవరాల్ సబ్జెక్ట్స్కి టోటల్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, 50 ఎంతండి, 100 200. చూడండి, ఇక్కడ ఒక 150, ఇక్కడ ఒక 150, అంటే టోటల్ ఎంత అయిందండి, 500 అయింది. చూడండి, మళ్ళీ యాడ్ చేయండి. 50 100 200. అలాగే ఇక్కడ 75 అంటే 150 300 400 500 అంటే 500 అనమాట. సో ఈ 500లో 400 అనేది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నారు. ఈ 500లో ఈ 400 అనేది ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నారు. చూడండి, మనం ఎప్పుడన్నా ఇలా ఇస్తే 500 డిఫరెన్స్ 100/500 × 100 అట్లా చేయకూడదండి. ఏం చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ యావరేజ్గా ఏంటంటే రఫ్గా ఏమనుకోవాలంటే 10% క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. 10% అంటే ఎంతండి, 10% అంటే 50 అంతే కదండి. సారీ, 10% అంటే 50 కాబట్టి 400 అంటే ఎంత ఎలా చేస్తారు, ఇంటూ 8 చేస్తే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 8 చేసేయండి. అంటే ఎంత వస్తుందండి, 80% వచ్చింది. అంటే ఎంత వచ్చిందండి, 80% వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, యాక్చువల్గా అలాగా 400 అంటే డిఫరెన్స్ బై యాక్చువల్ ఇంటూ 100 చేస్తే మనకి టైం అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఏం చేస్తున్నానంటే నేను ఈ 500 కదండి, ఈ 500 అనేది 400లో ఎంత, ఈ 500 అనేది 400లో ఎంత అంటే ఏం చేస్తారండి, మనం 400 కాబట్టి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 400 యాక్చువల్ 500 ఇంటూ మళ్ళీ 100 చేసి ఈ 0 చేసి 8 టైమ్స్ పోతుంది, 0 అంటే 80 టైమ్స్ పోతుంది అని మనం చెప్పకూడదు. ఎలా చేయాలంటే మనం అప్రాక్సిమేషన్ తీసుకోవాలి. 500లో 10% అంటే ఎంత, 50. సో 50ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే 400 వస్తుందనేది చూసుకోవాలి. దాన్ని బట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఎంతైతే మల్టిప్లై చేస్తున్నామో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అంతే మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో 80% అంటే ఫస్ట్ ఆప్షన్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ద యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ హిందీ? చూడండి, మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటుంది యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంటున్నారు కానీ యావరేజ్ మార్క్స్ అనలేదండి.
యావరేజ్ పర్సంటేజ్ మార్క్స్ వేరు, యావరేజ్ మార్క్స్ వేరు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్లో యావరేజ్ మార్క్స్ అడిగారు, అక్కడ మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఒకసారి రఫ్గా చూడండి, ఆప్షన్స్ అన్నిటిలోనూ 77, 75, 79, 73 ఉంది కదండి. సో రఫ్గా నేను ఏమనుకుంటున్నానంటే 77 అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాను, 77 అని ఎజ్యూమ్ చేసుకుంటున్నానండి యావరేజ్. ఎందుకో మీకు చెప్తాను చూడండి. 73, 75, 77, 79 అంటే ఈ మూడిట్లకి కొంచెం మధ్యలో ఉంది కాబట్టి నేను యావరేజ్ అనేది 77 తీసుకున్నాను. కావాలంటే నేను ట్రిక్ చెప్తున్నాను, అదే ట్రిక్ యూస్ చేసి మీరు 75 తీసుకోండి, 73 తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, కానీ మనకు వచ్చేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. మనకి ఏదైతే వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. చూద్దాం చూడండి, నేను యావరేజ్ ఎంత అనుకోమన్నానండి, యావరేజ్ నేను రఫ్గా 77 అనుకున్నాను, రైట్. సో యావరేజ్ అనేది రఫ్గా 77 అనుకుంటే మనకి కావాల్సింది ఏంటంటే హిందీలో యావరేజ్ పర్సంటేజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ పర్సంటేజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఒక్కసారి చూడండి, నేను యావరేజ్ అనేది ఎంత అనుకున్నానండి, 77 అనుకున్నాను, కానీ ఇక్కడ ఎంత ఉందండి, 88 ఉంది. అంటే ఎక్కువ ఉంది కదండి. ఎంత ఎక్కువ ఉంది, 11 ఎక్కువ ఉంది. నేను యావరేజెస్లో ఏ ట్రిక్ అయితే చెప్పానో అదే ట్రిక్ ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాను చూడండి. మనకి యావరేజ్ అనేది 77, కానీ ఇక్కడ 92 ఉంది. అంటే ఎంత ఎక్కువ ఉందండి, ఒక 15 అనేది ఎక్కువ ఉంది. అలాగే 76 అనేది 77తో కంపేర్ చేస్తే 1 తక్కువ ఉంది, రైట్, 1 తక్కువ ఉంది. అలాగే ఇక్కడ 83 అనేది 77తో కంపేర్ చేస్తే ఒక 6 ఎక్కువ ఉంది. ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మాత్రం చాలా నీట్గా రాసుకోండి. మీరు ఎక్కువ వేయబోయి తక్కువ వేస్తే మొత్తం సమ్మంతా తప్పైపోతుంది. చూడండి 65 అనేది 77లో ఎంత తక్కువ ఉందండి, ఒక 12 తక్కువ ఉంది. అలాగే 72 అనేది 77లో ఎంత తక్కువ ఉందండి, 5 తక్కువ ఉంది, రైట్, 5 తక్కువ ఉంది. చూడండి ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ ఇవి రెండు ఎక్కువ ఉన్నవి, ఇవి తక్కువ ఉన్నాయి. టోటల్ ఎంత తక్కువ ఉన్నాయండి, టోటల్ చూడండి ఈ రెండే తక్కువ ఉన్నాయి, సారీ ఇది 1 కూడా తక్కువ ఉంది. మొత్తం ఈ 3 తక్కువ ఉన్నాయి, ఈ 3 ఎక్కువ ఉన్నాయి. అంటే ఇవి యాడ్ చేసేయండి. 12 + 5 అంటే 17 + 1 18. సో 18 తక్కువ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి 11 అలాగే 15 ఎంతండి, 26. ఆ 26 అలాగే ఒక 6 అంటే 26 నండి ఇంకొక 6 మొత్తం కలిపితే ఎంత వస్తుందండి, 32 వస్తుంది. సో 32 ఎక్కువ, 18 తక్కువ. అంటే డిఫరెన్స్ ఎంతండి, 32 ఎక్కువ, 18 తక్కువ. అంటే డిఫరెన్స్ చూడండి, మీకు ఆల్రెడీ మీకు చెప్పున్నాను కదండి, ఏంటంటే ఎక్కువ అంటే ప్లస్తోను, తక్కువ అంటే మైనస్తోను డినోట్ చేయమన్నాను. సో 32లోంచి 18 తీస్తే ఎంతండి, 14. ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందండి, మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ వస్తే దాని అర్థం ఏంటంటే మనం అనుకున్న దానికంటే యాక్చువల్ యావరేజ్ అనేది ఎక్కువ ఉంది. మనం అనుకున్న యావరేజ్ కంటే యాక్చువల్ యావరేజ్ అనేది ఎక్కువ ఉంది. సో ఎంత ఎక్కువ ఉందంటే ఏం చేయమని చెప్పానండి, యావరేజెస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్గా షేర్ చేయాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి, 6 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ నోట్ చేశారు చూడండి, 6 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ 14ని 6 మెంబర్స్కి ఈక్వల్గా షేర్ చేయాలి. ఎన్ని టైమ్స్ పోతుందండి, 6 2s 12, ఇంకొక 3 ఉంది, 3 అంటే 30. అంటే మినిమం ఎన్ని టైమ్స్ పోతుందండి, సారీ 6 2s 12, ఇంకొక 2 ఉంటుంది, 2 అంటే 20 అనేది ఎన్ని టైమ్స్ పోతుందండి, మినిమం 3 టైమ్స్ పోతుంది. అంటే ఏంటి, యావరేజ్ అనేది మనం అనుకున్న వాల్యూ కంటే ఒక 2.3 ఎక్కువ ఉంది. అంటే 77 కంటే 2.3 ఎక్కువ ఉంది. అంటే యావరేజ్ అనేది 79.3 అయిందనమాట. యావరేజ్ అనేది 79.3. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. యాక్చువల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత నెమ్మదిగా చేస్తున్నాను, కానీ యాక్చువల్గా చేయాలంటే ఎంతండి, చిటికలో చేసేయగలం మనం. ఈ ట్రిక్ ఎప్పుడన్నా యావరేజెస్ అని కనిపిస్తే మీకు ఎక్కడన్నా మీకు యావరేజెస్ అని కనిపిస్తే ఇదే ట్రిక్ యూస్ చేయండి. అప్పుడు మీరు చాలా ఈజీగాను అలాగే ఫాస్ట్గా
మీరు క్యాలిక్యులేట్ చేసేయగలరు. ఇక్కడ చూడండి యావరేజ్ మార్క్స్ అంటున్నారు కాబట్టి చూడండి ఇందాక మనకు వచ్చింది ఏంటంటే ఇది పర్సంటేజ్ అనమాట. ఇప్పుడు యావరేజ్ మార్క్స్ అంటే ఏం చేయాలంటే మనకి వచ్చిన పర్సంటేజ్ని చేంజ్ చేయాలి. పర్సంటేజ్ని ఏంటంటే వాల్యూకి చేంజ్ చేయాలన్నమాట. అది యావరేజ్ మార్క్స్ అవుతుందన్నమాట. సో మ్యాథమెటిక్స్లో యావరేజ్ మార్క్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాక ఆన్సర్స్ బట్టి చెప్పామండి. ఇక్కడ ఆన్సర్స్ లేకపోయినా చూడండి అన్ని నెంబర్స్ చూసుకోండి. కొన్ని 60 మీద ఉన్నాయి, కొన్ని 70, కొన్ని 80, అలాగే కొన్ని 90 మీద ఉన్నాయి. 60, 70, 80, 90 మీద ఉన్నాయి కాబట్టి నేను రఫ్గా ఏమనుకుంటున్నానంటే నా యావరేజ్ అనేది 75 అనుకుంటున్నాను. ఎందుకు కూడా చెప్తాను చూడండి. 72 అలాంటివి తీసుకుంటే ఏంటంటే మైనస్ ప్లస్ చేయడం కష్టం. కానీ ఇలాగ లాస్ట్లో 5 ఉన్నా 0 ఉన్నా 0 కానీ 5 కానీ ఉన్నా తీసుకుంటే మీకు యావరేజ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ అంటే ఆప్షన్స్లో 77 ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఇక్కడ నాకు ఆప్షన్స్ లేదు కాబట్టి 75 అనుకుంటున్నాను అనమాట. 75 ఎప్పుడు మీరు లాస్ట్లో 0 వచ్చింది తీసుకున్నా, పోనీ మీరు 70తో తీసుకున్న యావరేజ్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయగలరు. నాకు ఇక్కడ అన్ని 75కి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి నేను యావరేజ్ అనేది 75 తీసుకున్నాను. సో ఇందాకట్లాగే చేసేయండి. మీరు ఓన్గా ట్రై చేసే వాళ్ళు అయితే ఒకసారి వీడియో పాజ్ చేసుకుని ట్రై చేసి ఆన్సర్ అనేది సేమ్ వచ్చిందో లేదో మీరు టాలీ చేసుకోండి. చూడండి 69, ఇక్కడ 69 ఉంది కానీ 75 కంటే అది తక్కువే ఉంది. ఎంత తక్కువ ఉందండి? 6 తక్కువ ఉంది. అలాగే చూడండి నెక్స్ట్ ఏముంది? 85 ఉంది. ఎక్కువ ఉంది కదండి. 85 అనేది 75 కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ ఉంది? 10 ఎక్కువ. అలాగే నెక్స్ట్ 92 ఉంది. 92 అనేది కూడా 75 కంటే ఎక్కువే. ఎంత ఎక్కువ? 17 ఎక్కువ. అలాగే 78 ఉంది. 78 కూడా 75 కంటే ఎక్కువే. ఎంత ఎక్కువ? 3 ఎక్కువ. అలాగే 78 తర్వాత 64 అనేది తక్కువ ఉందండి. 64 అనేది తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 11 తక్కువ. అలాగే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మ్యాథ్స్ కదండి. 88 అనేది 75 కంటే ఎంత ఎక్కువ ఉందండి? 88 అనేది 75 కంటే ఎంత ఎక్కువ ఉన్నదండి? 13 ఎక్కువ ఉంది. చూడండి ఇప్పుడు ఓవరాల్గా చూడండి ఎంత తక్కువ చూడండి ఎన్ని ఉన్నాయో 2 ఉన్నాయి. కరెక్ట్ కదండి. మిగతా అన్నీ ఎక్కువే ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఎంత తక్కువ ఉన్నదంటే 17 తక్కువ ఉంది. సో 17 తక్కువ. చూడండి ఇక్కడ 17 తక్కువ 17 ఎక్కువ. క్యాన్సిల్ చేసేయండి. ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇంకా మనకి ఎంత మిగిలిందండి? 10, 13, 23 ప్లస్ 3 26. ఏం లేదండి, సింపుల్గా యాడ్ చేస్తాను. 10, 3, 13, 26 ఎక్కువే కదండి. అంటే మన యావరేజ్ అనేది 75 కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 26ని 6కి ఈక్వల్గా షేర్ చేయాలి. అందరికీ ఈక్వల్గా షేర్ చేయాలి. చూడండి 6 4s ఎంతండి? 24. ఇంకొక 2 ఉన్నది. 2 అంటే ఎన్ని టైమ్స్ పోతుందండి? 20 అంటే 3 టైమ్స్ పోతుంది. 20 అంటే 3 టైమ్స్ పోతుంది. సో యావరేజ్ అనేది 75 కంటే ఎంత ఎక్కువ ఉంటుందండి? యావరేజ్ అనేది 75 కంటే ఎంత ఎక్కువ ఉంటుందంటే ఒక 4.3 ఎక్కువ ఉంటుంది. ఒక 4.3 ఎక్కువ ఉంటుందంటే దాని అర్థం ఏంటండి? 75 ప్లస్ 4.3 అంటే 79.3% అనమాట. సో నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే 80% అనుకుంటున్నాను. ఎందుకు? క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి నేను 80% అనుకుంటున్నాను. సో 80% కదండి. సో 80లో మ్యాథ్స్ అంటే చూడండి 150 కదండి. మ్యాథ్స్ అనేది 150% క్యాలిక్యులేట్ చేయాలి. సో 80లో 150% అంటే ఎంతండి? 100% ఏమో 80, 50% ఏమో 40. అంటే 80 ప్లస్ 40 ఎంతండి? 120. సో ఇలా చేసేయాలన్నమాట. కానీ పెన్ పెట్టుకోకుండానే చేయాలి. మీకు అర్థం అవ్వడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి 100% అంటే 80, అలాగే 50% అంటే 40. అంటే టోటల్ ఎంత వచ్చిందండి? 120 వచ్చింది. 120 వచ్చింది.
యాక్చువల్గా 120 కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ అప్రాక్సిమేషన్ తీసుకున్నాం, ఒక 0.7 అనేది ఎక్కువ తీసుకున్నాం, ఇంకో 0.7 ఎక్కువ తీసుకున్నాం కాబట్టి 120 కంటే అతి దగ్గర ఆన్సర్ 120 కంటే అతి దగ్గర ఆన్సర్ అంటే 119. ఎందుకంటే ఒక 0.7 కదండి వ్యారీ అయ్యింది, అందుకని 119 పెట్టేయాలన్నమాట. అందుకని 119 అనేది మన ఆన్సర్ అవుతుంది. మీరు అలా కాకుండా నేను 79.3 చేస్తాను, దానికి 150% కడతానంటే మనకి 2 minutes టైం పడుతుంది. ఇలాగ రఫ్గా చేసుకుంటే మనకి 1 సెకండ్. ఇక్కడ 80 అనగానే 150% నోట్తో క్యాలిక్యులేట్ చేసేయచ్చు, ఆన్సర్ మనం పెట్టేయచ్చు ఈజీగా. అలాగే నెక్స్ట్ సమ్ కూడా చూద్దాము. నెక్స్ట్ సమ్ కూడా యావరేజ్ మార్క్సే అప్టైన్ ఇన్ జోగ్రఫీ. సో జోగ్రఫీలో ఎంతైతే వస్తుందో యావరేజ్ మార్క్స్, ఇక్కడ కూడా యావరేజ్ మార్క్సే క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. మీకు ఈ క్వశ్చన్స్ ఏమన్నా మీకు కావాలి అంటే CRACKU అనే వెబ్సైట్లో మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. చూడండి, జోగ్రఫీ కదండి, జోగ్రఫీకి మనం క్యాలిక్యులేట్ చేయవలసింది 50%. సో ఈ మార్క్స్ అన్నీ ఇలా ఉన్నాయి. యావరేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తున్నాను చూడండి. ఇందాక మీకు చెప్పాను కదండి 75 అని, కొంతమందిని 80 ట్రై చేయమన్నాను కదా, సో అందుకని నేను యావరేజ్ అనేది 80 తీసుకున్నాను. సో జోగ్రఫీ అంటే చూడండి, 80కి 85కి డిఫరెన్స్ అనమాట, 80కి 85కి డిఫరెన్స్ అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే మీకు బాగా అర్థం అవడం కోసం జోగ్రఫీని ఇలా మడత పెట్టాను. చూడండి, 85కి 80కి డిఫరెన్స్ ఎంతండి, 5 ఎక్కువ ఉంది. అలాగే 80 అంటే నో చేంజ్, 0 చేంజ్. అలాగే నెక్స్ట్ 67 వచ్చిందండి, 67కి 80కి డిఫరెన్స్ ఎంత, 13. ఎక్కువ ఉందా తక్కువ ఉందా, తక్కువే ఉంది. మీరు అది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 72 ఉంది, 80 ఉంది అంటే స్టిల్ ఇక్కడ కూడా ఒక 8 అనేది తక్కువే ఉంది. అలాగే నెక్స్ట్ 79 అంటే 1 తక్కువ ఉంది, 87 అంటే 7 ఎక్కువ ఉంది, అంతే కదండి. 87 అంటే 7 ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా చూడండి ఏమేమి తక్కువ ఉన్నాయి నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, తక్కువ ఉన్నాయి నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. ఎక్కువ ఏమేమి ఉన్నాయి చూడండి, ఎక్కువ ఎంత ఉన్నదంటే 7 + 5 అంటే 12. సో 12 కాబట్టి 13లోంచి 12 తీస్తే 1 కాబట్టి నేను ఇక్కడ 2 అని వేసేస్తున్నాను. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, 13 తక్కువ ఉన్నది, ఇక్కడేమో 12 ఎక్కువ, 13 తక్కువ అంటే డిఫరెన్స్ వచ్చేసి 1 కాబట్టి 1 ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఓవరాల్గా 10 తక్కువ ఉంది. సో ఈ 10 తక్కువ ఉంది చూడండి, ఇక్కడ తక్కువ వచ్చింది. సో ఈ 10ని ఆ 6 మెంబర్స్కి ఈక్వల్గా షేర్ చేయాలి. ఈక్వల్గా షేర్ చేయాలంటే 1 టైము ఖచ్చితంగా పోతుంది. 6 1 + 6 అంటే ఇంకా ఎంత ఉందండి, 4 ఉంది. ఇంకా 4 ఉందంటే 6 6 = 36 అంటే ఒక 1.6 తక్కువ ఉంది. 1.6 తక్కువ అంటే 80లోంచి 1.6 అనేది మనం తీసేయాలి. 80లోంచి ఒక 1.6 అనేది తీసేస్తే ఎంత వస్తుందండి, 80లోంచి 1.6 తీసేస్తే ఎంత వస్తుందండి, 0.4. అలాగే 1 తీసేస్తే 78.4 ఎంత వచ్చిందండి, 78.4 వచ్చిందనమాట. సో 74.8. సో ఏం చేద్దామంటే దానికి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, జోగ్రఫీ అనేది ఎంత పర్సెంటేజ్, 50% కాబట్టి 50% అంటే 78.4 అన్నా, ఇంకా 79 తీసేసుకోండి. 79 తీసేసుకున్నా, 79కి 50% అంటే /2 కాబట్టి 79కి 50% అంటే 79/2 కాబట్టి ఎంత వస్తుందండి, 39.5 వస్తుందన్నమాట. ఎంత వస్తుందంటే 39.5. సో ఒకసారి చూడండి, మనం ఇక్కడ నేను రఫ్గా ఏం చేశాను, ఎక్కువ తీసేసుకున్నాను కాబట్టి 39 కంటే తక్కువ ఉండాలి. సో 39 కంటే తక్కువ ఉన్న ఆప్షన్ ఏంటండి, 39.16 అనమాట. 39.16 ఎందుకంటే నేను ఇక్కడ ఒక 0.6 ఎక్కువ తీసేసుకున్నాను కాబట్టి 0.6 ఎక్కువ తీసేసుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ ఆన్సర్ వస్తుంది. సో నాకు కావాల్సిన తక్కువ ఆన్సర్ కాబట్టి 39.16 అదే మన ఆన్సర్. ఓకేనండి, మీరు ఎలా ఎజ్యూమ్ చేసుకుంటే టైం అనేది చాలా ఎక్కువ మనకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ చూద్దామండి. వాట్ ఆర్ ద టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై రితీష్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ టేకెన్ టుగెదర్. ఇది ఒకటే సమ్ అండి, ఇది ఒకటే సమ్,
కాకపోతే అది అలా ఇచ్చారు, ఇది ఇలా ఇస్తున్నారనమాట. టోటల్ మార్క్స్ అంటే లాస్ట్ మనం 500తో కంపేర్ చేసాం కదండి, అది ఇక్కడ చేయవలసిన అవసరం లేదు. సో రితీష్ అంటున్నారు కదండి, రితీష్ అంటే లాస్ట్. సో ఇది చేసేయండి. మీరు ఫస్ట్ సమ్ అర్థమైతే ఈ సమ్ మీరు చూడకుండా చేయాలన్నమాట, ఇప్పుడు చూడండి 79 అంటే 80. సో 80ని అలాగే 87 ఎంత వస్తుందండి? 167 వస్తుంది. కానీ 1 తీసేయాలి కాబట్టి 166 డైరెక్ట్గా వేసేస్తున్నానండి నేను. 166 అనమాట. ఈ 166కి మళ్ళీ బై 2 చేయాలి కదండి, ఎందుకంటే 50% కాబట్టి ఎంత వస్తుంది? 83 వస్తుంది. ఏం లేదండి, నేను ఏం చేశానంటే ఈ 79ని 87ని యాడ్ చేశాను. ఎంత వచ్చిందంటే 166 వచ్చింది. ఆ 166కి 50% క్యాలిక్యులేట్ చేశాను. అలాగే నెక్స్ట్ 88కి 150%, 88కి 150% అంటే ఎంత వస్తుందండి? 88. అలాగే 88లో హాఫ్ అంటే ఒక 44 కాబట్టి 132 వస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ 100% అంటే 93. అలాగే 75% అంటే 82 + 72. 82 + 72 అంటే ఎంతండి? అంతేనండి 154 అనమాట. ఎంత వస్తుందండి? 82 + 72 అంటే 154. సో ఈ 154ని బై 2 చేయండి. 154/2 అంటే ఎంతండి? 77. అలాగే మళ్ళీ 77ని బై 2 చేస్తే ఎంతండి? 38.5. చూడండి ఏం చేశాను, ఈ 154ని బై 2 చేశాను. ఎంత వచ్చిందంటే 77 వచ్చింది. అలాగే 77ని నేను మళ్ళీ బై 2 చేస్తే 38.5 వచ్చింది. సో 38.5 కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇది 38.5 ఉంచేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి చూడండి ఇక్కడతో మనం క్వశ్చన్ అనేది ఆపేయచ్చు. ఎందుకంటే ఒకసారి చూడండి, మీరు అన్నిటికి ఏమొచ్చిందండి? డెసిమల్ వాల్యూస్ అన్నీ 0.75 అని వచ్చింది. మనకి ఇక్కడికి ఎడిషన్ చెయ్యక్కర్లేకుండానే మనకి ఎంత వచ్చింది చూడండి. ఇందులోంచి మనం మైనస్ చేయాలి, మైనస్ చేసిన 0.5 వస్తుంది, 0.75 రాదు. అంటే ఆప్షన్ ఏంటండి? ఆన్సర్ ఏంటి? నన్ ఆఫ్ దీస్ అనేది మన ఆన్సర్ అనమాట. మనం ఎప్పుడూ క్వశ్చన్ చదువుతున్నప్పుడే ఆన్సర్ వైపు ఒక లుక్ వేస్తే ఈజీగా చేసేయచ్చు. చూడండి, మనం ఎడిషన్ చేయక్కర్లేకుండానే, ఇవన్నీ యాడ్ చేయక్కర్లేకుండానే చూసి ఆన్సర్ అనేది పెట్టేసాం, అవునా కాదండి? సో ఇలా చేసినట్లయితే మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ సమ్ కూడా చూద్దామండి. ఇది కూడా నండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వరుసగా ఒక 7 days అనేది IBPS PO కండక్ట్ చేస్తే మినిమం ఒక 2 to 3 times వచ్చే క్వశ్చన్స్ అండి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. మీరు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఈ టైప్స్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ 5 different companies ABCDE. సో డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ లిస్ట్ అనేది ఇలా ఉందంటండి. అలాగే చూడండి, రేషియో ఆఫ్ ఆ కంపెనీలో పనిచేస్తున్న రేషియో ఆఫ్ మేల్స్ అలాగే ఫీమేల్స్ ఇచ్చారు, రేషియో ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇచ్చారు. సో మనం ఇలా క్వశ్చన్ కనిపించగానే ఏం చేస్తారంటే రేషియో అనేది క్యాలిక్యులేట్ చేసేయండి. ఎందుకంటే గ్యారంటీగా మనల్ని అడుగుతారు కాబట్టి క్వశ్చన్ చూసిన వెంటనే రేషియో ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అనేది క్యాలిక్యులేట్ చేసేయండి. చూడండి, నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. కంపెనీ ఏలో మొత్తం 13 మేల్ ఉంటే 6 ఫీమేల్ ఉన్నారని, అంటే టోటల్ కౌంట్ ఎంతండి? 13 + 6 అంటే 19. 13 + 6 అంటే 19. సో 76, 760/19 వేయాలి, రైట్? 760/19 అంటే ఎన్ని టైమ్స్ అండి? 19 టేబుల్లో 4 times పోతుంది కాబట్టి ఒక పార్ట్ ఎంత అవుతుందంటే 40 అవుతుంది. సో ఒక పార్ట్ 40 అవుతే చూడండి, మీరు రాసుకోండి. మేల్ అలాగే ఫీమేల్ ఏ కంపెనీలో మేల్స్ అనేవారు ఒక పార్ట్ 40 ఉంటే 13 parts ఎంత ఉంటారండి? ఒక పార్ట్ 40 ఉంటే 13 parts ఎంత ఉంటారండి? 13 4s ఎంతండి? 520. సో
13 ఒక పార్ట్ 40 ఉంటే 13 పార్ట్స్ ఎంత ఉంటారంటే 520 ఉంటారు. అలాగే 6 పార్ట్స్ 4 6 అంటే ఎంతండి 24, సో 240 అనమాట. మేల్స్ వచ్చేసి 520 మెంబర్స్ ఉంటే ఫీమేల్స్ వచ్చేసి 240 ఉన్నారు. ఏం లేదండి, ఈ 6 ఇంటూ 40 చేశాను, అలాగే 13 ఇంటూ 40 చేశాను. సో 13 ఇంటూ 40 అంటే 520, 6 ఇంటూ 40 అంటే 240 వచ్చింది. అలాగే బి కంపెనీ చూద్దాం. సో బి కంపెనీ చూసినట్లయితే బిలో 4 మేల్స్ 3 ఫీమేల్స్ ఉన్నారు కాబట్టి టోటల్ ఎంత అండి 4 + 3 అంటే 7. సో 7 అంటే 840/7. ఇది చూసి చెప్పేచ్చండి. 840/7 అంటే డైరెక్ట్గా 12 టైమ్స్ పోతుంది. 7 12 84 కాబట్టి సో 0 ఉంది కాబట్టి ఒక పార్ట్ ఎంత అవుతుందంటే 120 అవుతుంది. ఒక పార్ట్ ఎంత అవుతుందంటేనండి 120 అవుతుంది. ఏం చేయలేదండి, 7 కలిపేసి ఇక్కడ బి కంపెనీలో టోటల్ ఎంప్లాయీస్ 840 కాబట్టి 840/7 వేసాను. సో 1 పార్ట్ 120 వచ్చింది. సో 1 పార్ట్ 120 అయితే 4 పార్ట్స్ ఎంత అవుతుందండి, 12 4 ఎంతండి 48, 0 ఉంది కాబట్టి వేసేయండి. అలాగే 12 3 ఎంతండి 360. అలాగే సి కంపెనీ కదండి, చూడండి సి కంపెనీలో 7 + 8, సో 7 + 8 అంటే 15. సో టోటల్ ఎంతమంది ఉన్నారండి 720 ఉన్నారు. 720కి గాను ఏం చేస్తారు 15. సో ఈ క్యాలిక్యులేషన్ ఈజీగా చేసేయండి. చూడండి 15 4 ఎంతండి 600, 15 4 ఎంతండి 600, ఇంకా ఎంత ఉంది 120 ఉంది, రైట్, ఇంకా 120 ఉంది. చూడండి 4s ఏమో 60, 15 4 60 అంటే 120 అంటే ఈ 16 డబల్ చేస్తే 120 వస్తుందంటే దీన్ని ఏం చేయాలి, ఇది 8 టైమ్స్ అవుతుందన్నమాట. అర్థమవుతుందండి మీకు? మళ్ళీ చెప్తాను చూడండి. 15 4 60. సో 60 అంటే ఇంకా ఎంత మిగిలింది 120 మిగిలింది. అంటే 60కి డబల్ ఉంది కాబట్టి 4కి డబల్ ఉండాలి కాబట్టి 8. అంటే ఎన్ని టైమ్స్ పోతుందని దాని అర్థం అండి 48 టైమ్స్ పోతుందన్నమాట. 48 టైమ్స్ పోతుంది. ఏం చేస్తానండి 15 72లో 4 టైమ్స్ పోతుంది, ఇంకా 120 ఉంది. ఆ 120ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకుండా 60ని డబల్ చేస్తే 120 వస్తుంది కాబట్టి 4ని డబల్ చేశాను. అంటే ఒక పార్ట్ ఎంత అయిందండి 48 అయింది. ఒక పార్ట్ ఎంత అయిందంటే 48 అయింది. సో ఏం చేస్తారు 48 ఇంటూ 7 చేయాలి. 48 ఇంటూ 7 చేయాలంటే ఏం చేస్తారు, ఈజీగా 48 టెన్స్లోంచి 48 3s తీసేయండి. 48 టెన్స్లోంచి 48 3s తీసేయండి. అప్పుడు ఎంత వస్తుందండి ఆన్సర్, ఎంత వస్తుందంటే 336 వస్తుంది అనమాట. ఎంత వస్తుందంటే 336. లేదంటే అలా అన్న చేయండి, లేదంటే ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. 48 ఇంటూ 7 కదండి, దీన్ని ఏం చేస్తారు 50 అనుకోండి. సో 50 ఇంటూ 7 చేయండి. 50 ఇంటూ 7 అంటే ఎంతండి 350. కానీ మనం ఎన్ని టైమ్స్ ఎక్స్ట్రా చేసేసాము, ఒక 2 టైమ్స్ ఎక్స్ట్రా చేసాం కాబట్టి 14. ఎందుకంటే చూడండి 48తో చేయవలసింది మనం 50తో చేసాం, అంటే 2 టైమ్స్ ఎక్స్ట్రా చేసాం. 2 టైమ్స్ అంటే 2 7s తీసేయాలన్నమాట. ఎంత వస్తుందంటే 336 వస్తుంది. 336 వస్తుంది. అలా అన్నా చేయొచ్చు, లేదంటే 48 ఇంటూ 10లోంచి 48 3s తీసేయండి. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 7 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, 8 పార్ట్స్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 36కి 336కి 48 కలిపేయండి. అంతేగాని మళ్ళీ 48 ఇంటూ 8 చేయకూడదు. ఎందుకంటే ఇదే మనం నోట్తో చేయవలసింది. ఇది మీకు అర్థమైంది కదండి. ఏం చేస్తాను 48 ప్లస్లో 50 వేసి 57లోంచి 2 టైమ్స్ ఎక్కువ చేస్తాం కాబట్టి 2 టైమ్స్ ఎక్కువ తీసేస్తాను అనమాట. యాక్యురేట్గా మనకి ఆన్సర్ వచ్చేసింది. మనకి 7 పార్ట్స్, ఇది 8 పార్ట్స్ కాబట్టి 8 పార్ట్స్ అంటే 7 పార్ట్స్ కంటే ఒక్క పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక్క పార్ట్ అంటే ఎంత 48 కాబట్టి ఆ 48 కలిపేయాలన్నమాట. ఆ 48 కలిపేస్తే ఎంత వస్తుందండి 4 8 3 అంటే 384 వచ్చిందనమాట. అంటే ఎంత వచ్చిందండి 384 వచ్చింది. నెక్స్ట్ చూడండి డి చూడండి 9 + 11 అంటే ఎంతండి 20. సో 640/20 అనమాట. 640/20 అంటే ఎంతండి 32. చూడండి ఏం చేయలేదు, ఇక్కడ 640
ఇక్కడ 640 ఉంది బై 20 అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మీన్ 0 0 క్యాన్సిల్ అయిపోయి 32 వస్తుంది. అంటే ఒక పార్ట్ వచ్చేసి 32 అంటే 32 9s 32 9s అంటే ఏం చేస్తారు, 32 10sలోంచి 32 1s తీసేయండి. అంటే 32 10s అంటే ఎంతండి 320. సో 320లోంచి 32 1s అంటే 32 తీసేయండి. సో 320లోంచి 32 తీసేస్తే ఎంతండి 288. అలాగే 11 టైమ్స్ ఆఫ్ 32 అంటే ఎంతండి 352. చూడండి 32 11s కదండి. ఏం చేస్తారంటే 32 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుని ఈ రెండు నెంబర్ని యాడ్ చేయండి. ఎంతండి 3 + 2 అంటే 5 కాబట్టి 352. ఇది చేయక్కర్లేదు, చూసి చెప్పేయచ్చండి. 32 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 77 ఉన్నా సరే 77 × 11 అన్నా కూడా అలాగే చేసేయచ్చు అనమాట. కానీ ఇక్కడ క్యారీ వచ్చిందనేది చూసుకోవాలి. చూడండి 7 కానీ 14 వస్తుంది కదండి. 7 14 వస్తుంది కాబట్టి 4 1 క్యారీ అవుతుంది కాబట్టి ఇది 847. ఇన్ కేస్ క్యారీ రాకుండా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 62 × 11 వచ్చినట్లయితే అప్పుడు ఏం చేస్తారు మీరు, 62 × 11 వస్తే ఏం చేస్తారు మీరు, డైరెక్ట్గా ఈ 6 2 వేసేసి ఈ 6 + 2 అంటే ఎంతో యాడ్ చేసేసి వేసేయడమే, ఈజీగా వేసేయచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ చూద్దామండి. ఈ చూస్తే 23 అలాగే 12. 23 + 12 అంటే ఎంతండి 35. సో 35 ఆఫ్ 700. సో 700/35 అంటే ఎంతండి 2 టైమ్స్ పోతుంది కాబట్టి 20 అనమాట. సో ఒక పార్ట్ ఎంత అయింది 20 అయింది. సో ఒక పార్ట్ 20 అయితే 23 × 20 అంటే ఎంతండి 460. అలాగే 12 × 20 అంటే ఎంతండి 240. సో 240. సో ఈ టేబుల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా అయితే ఇంకా ఫాస్ట్గా చేసేయగలము. కొంచెం ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవ్వడానికి కొంచెం ల్యాగ్ చేశాను అంతే అనమాట. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ టేకింగ్ ఆల్ ద కంపెనీస్ టుగెదర్. సో నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, నేను క్వశ్చన్ చూసేటప్పుడే ఆన్సర్ కూడా చూస్తానని చెప్పాను కదండి. చూడండి ఒకసారి నేను ఏం అబ్జర్వ్ చేశానంటే రైట్ నుంచి లెఫ్ట్కి లాస్ట్ 2 డిజిట్స్ ఏ ఆప్షన్స్కి కూడా సేమ్గా లేవు కదండి. లాస్ట్ 2 డిజిట్స్ ఏ నెంబర్కి కూడా సేమ్గా లేవు. అంటే దాని అర్థం ఏంటండి, లాస్ట్ 2 డిజిట్స్ యొక్క సమ్ చేస్తే చాలు, మొత్తం అంతా చేయక్కర్లేదు. సో నెంబర్ ఆఫ్ మేల్స్ చూడండి ఇక్కడే క్యాలిక్యులేట్ చేసేయండి. ఇలాగే 8 6 ఎంతండి 14. సో లాస్ట్ 4 వచ్చింది. అలాగే 1 క్యారీ. సో 1 క్యారీ అనేది అట్లాగే ఉంచండి. 2 అలాగే 8 సమ్ ఎంతండి 2 + 8 అంటే 10. ఇక్కడ చూడండి 6 + 8 అంటే 14 + 10 24 24 + 3 27 27 + 1 28 2 క్యారీ వచ్చింది. అంతే చాలు, ఇంకా చేయనండి. 84. సో 84 అంటే ఫస్ట్ ఆప్షన్, ఎందుకంటే నాకు ఇంకా చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్కే సేమ్గా ఉన్నాయి కాబట్టి 84 అంతే. అలా కాకుండా ఇది కూడా చేస్తే మనకి టైం ఎక్కువ పడుతుంది. మనం డైరెక్ట్గా సమ్ చేసేసి ఆపేసాం. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ ద అప్రాక్సిమేట్ యావరేజ్. ఇక్కడ కూడా యావరేజ్ అడిగాడండో. అప్రాక్సిమేట్ యావరేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ టేకింగ్ ఆల్ ద కంపెనీస్ టుగెదర్. సో మొత్తం ఫీమేల్ ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి చూడండి, రఫ్గా 200 మీద ఉంది, 240 360 384 352. సో ఇలా ఉందన్నమాట. ఇలా ఉంటే మీరు ఏం చేస్తారు, నేను అప్రాక్సిమేట్గా యావరేజ్ అనేది ఆన్సర్స్ బట్టి చూద్దామండి. చూడండి, ఆన్సర్ 315 మీద ఉంది, 20 మీద ఉంది, 35 మీద ఉంది, 40 మీద ఉంది. అందుకని నేను ఏమనుకుంటున్నానంటే 320 అనుకుంటున్నానండి. యావరేజ్ అనేది అప్రాక్సిమేట్గా 320 అనుకుంటున్నాను. ఎందుకంటే 20 మీద నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి, ఒకటి 21 ఉంది, ఒకటి 25. 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి నేను 320 అనేది రఫ్గా యావరేజ్ అనుకుంటున్నాను. యావరేజ్ అనేది రఫ్గా 320 అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఎంత ఇచ్చారండి 240 ఇచ్చారు. అంటే
మనం ఎజ్యూమ్ చేసుకున్న దానికంటే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉన్నది? 80 తక్కువ ఉన్నది ఫస్ట్ది. అలాగే సెకండ్ 360 అంటే 360 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందండి? 40 ఎక్కువ ఉంది. అలాగే 84 అనేది ఎక్కువ ఉంది 320 మీద. ఎంత ఎక్కువ ఉన్నదంటే 64 ఎక్కువ. చూసారండి, లాస్ట్ డిజిట్ 0 తీసుకోవడం వల్ల ఈజీగా అయిపోతున్నాయి. అందుకనే మిమ్మల్ని లాస్ట్ డిజిట్ వచ్చేసి ఎప్పుడు 0 కానీ 5 కానీ తీసుకోమంటున్నాను. చూడండి, నెక్స్ట్ ఎన్ని చేసామండి? 3 చేసాము, ఇంకా 2 ఉన్నాయి. సో 352 అనేది 320 కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందండి? ఒక 32 ఎక్కువ ఉంది. అలాగే 240 అనేది తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందంటే సేమ్ ఫస్ట్ కూడా సేమ్ వచ్చింది కాబట్టి 80 అనేది తక్కువ ఉంది. సో 80 అనేది తక్కువ ఉంది. చూడండి, ఈ 3 ఎక్కువ ఉన్నాయి, ఇవి తక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా ఎంత తక్కువ ఉంది? 160 తక్కువ. 160 తక్కువ. చూడండి, 40 అలాగే 64 ఎంతండి? 104. సో 104ను 32ను ఎంతండి? 136. 136 ఎక్కువ ఉంది. అంటే ఓవరాల్గా చూడండి, ఈ రెండు చూడండి, 160 తక్కువ ఉంది, 136 ఎక్కువ ఉంది. చూడండి, 160 అనేది తక్కువ, 160 తక్కువ, 136 ఎక్కువ. 160 తక్కువ, 136 ఎక్కువ. అంటే చూడండి, నేను తక్కువని ఏం చేయమన్నాను? నెగిటివ్ వాల్యూలో వేసుకోమన్నాను. ప్లస్ని ఎక్కువ ఉంటే పాజిటివ్ వాల్యూ వేసుకోమన్నాను. మనకి ఏమొస్తుందండి? ఆన్సర్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. మనకి ఆన్సర్ అనేది నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఒకసారి చూడండి, నేను క్వశ్చన్ చదివేటప్పుడే ఆన్సర్లు కూడా చదివాను. అప్పుడు ఏం గుర్తుపెట్టానంటే 320 కంటే మన ఆన్సర్ అనేది ఏమవుతుందండి? తక్కువ వస్తుంది. అలా ఉన్న ఆప్షన్ ఏంటండి? 320 కంటే తక్కువ. 320 కంటే తక్కువ, 340 అనేది ఎక్కువ ఉంది అంటే ఇది ఆన్సర్ కాదు. అలాగే చూడండి, 320 కంటే తక్కువ అంటే మేబీ ఇది ఒక ఆన్సర్. 320 కంటే తక్కువ, 320 కంటే తక్కువ, 320 కంటే తక్కువ అంటే ఆప్షన్ మనం చేయక్కర్లేకుండానే జస్ట్ ఇక్కడితోనే ఆపేసాం. ఏమని? 350నే మన ఆన్సర్ అని, 350నే మన ఆన్సర్ అని ఇక్కడితో ఆపేసాం అనమాట. సో అందుకనే మిమ్మల్ని యావరేజెస్ అడిగితే ఈ ట్రిక్ చేయమని మీకు సలహా ఇస్తున్నాను. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ ప్రింటింగ్ మిస్టేక్ పడిందండి. అది ఏంటంటే, బై వాట్ వాల్యూ ఇస్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ కంపెనీ ఏ అండ్ సి. సో ఏ అండ్ సి కంపెనీస్లో ఉన్న మేల్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎంత ఎక్కువ ఉన్నారంట ఫీమేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ బి కంపెనీ కంటే. సో ఏసీ కదండి. సో ఏసీ అంటే 520ను అలాగే 336. సో యాడ్ చేసేయండి. నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. 520ను 336ను అంటే 6, 5 అలాగే 8. సో వీళ్ళంట క్వశ్చన్ ఏంటండి? బి ఎంప్లాయీస్, కంపెనీ బి అండ్ డిలో పనిచేస్తున్న ఫీమేల్ ఎంప్లాయీస్, కంపెనీ బి అండ్ డిలో పనిచేస్తున్న బి అండ్ డి ఎంప్లాయీస్లో ఎంత తక్కువ ఉన్నారు అంటున్నారు. 360ను 352ను ఈ రెండు యాడ్ చేసాను. 2, 1, 7 అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. 4, 1 ఏం లేదండి, నేను 856లోంచి 712ని తీసేసాను. సో ఎంత వచ్చిందంటే 144 వచ్చింది. ఎంత వచ్చిందంటే 144 వచ్చింది. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అని చూద్దాము. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ కంపెనీ డి అండ్ ఈ రెస్పెక్టివ్లీ. సో కంపెనీ డి అండ్ ఈలో పనిచేస్తున్నటువంటి ఫీమేల్ ఎంప్లాయీస్ యొక్క రేషియో అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, 352 అలాగే 352 240కి రేషియో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి చూడండి, 8 టేబుల్లో కొట్టండి. 8 టేబుల్లో 8 4s 32. మళ్ళీ ఇక్కడ 3, 2, 32 ఉంది అంటే 44 టైమ్స్ పోతుంది. ఇది 8 టేబుల్లో 30 టైమ్స్ పోతుంది. 8 టేబుల్లో క్యాన్సిల్ చేశానండి. 8 టేబుల్లో క్యాన్సిల్ చేశాను. మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ చేసేయండి. 22:15. 22:15. 22:15 ఇక్కడ వచ్చేసారండి డైరెక్ట్గా. అలాగే ఇక్కడ కూడా చూడండి, బై వాట్ పర్సెంట్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ సి మోర్ దాన్ దట్ ఆఫ్ ద కంపెనీ డి. సో సిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ డిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్తో ఎంతమంది ఎక్కువ ఉంటున్నారు అని అడుగుతున్నారు. పర్సంటేజ్ అడుగుతున్నారండి. విత్ రెస్పెక్ట్ టు డితో కంపేర్ చేయమంటున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మనకి డైరెక్ట్గా ఇచ్చేసారు కాబట్టి సో 720 అనేది
720 అనేది మనల్ని దేంతో కంపేర్ చేయమంటున్నారండి? 640తో కంపేర్ చేయమంటున్నారు. 640తో కంపేర్ చేయాలి. ఈ డిఫరెన్స్ అంతే కదండి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మోర్ దాన్ ది అని అడుగుతున్నారు. అంటే ఈ రెండిట్లకి మధ్య డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిఫరెన్స్ ఎంతండి? 80. సో డిఫరెన్స్ 80 మనం క్యాలిక్యులేట్ చేయవలసింది 640తో. మనం క్యాలిక్యులేట్ చేయవలసింది 640తో. కాబట్టి ఒకసారి చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే 640లో 80 అనేది ఎంత పర్సంటేజు, 640లో 80 అనేది ఎంత పర్సంటేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. మీకు చెప్పాను కదండి ఎప్పుడు రఫ్గా 10%తో చూసుకోమని. సో 10% ఎంతండి? 64. అంతేనండి. 10% ఎంత? 64. చూడండి ఇక్కడ చూడండి. ఈ 64కి ఇంకొక 16 కలిపితే 80 వచ్చేస్తుందండి. అవునండి. 64కి ఒక 16 కలిపితే మనకి 80 వచ్చేస్తుంది. సో 16 అవ్వాలంటే ఏం చేయాలండి? 64/4 చేస్తే 16 అవుతుందండి. 64/4 చేస్తే 16 అవుతుంది. అంటే 10/4 చేయాలి. సో 10/4 అంటే 2.5. అంటే ఇదొక 10%, ఇదొక 2.5%. అంటే టోటల్గా ఎంతండి? 12.5%. ఎంతండి టోటల్? 12.5%. ఏం చేశానండి? ఏమీ చేయలేదు. సో ఈ 80 అనేది 640లో ఎంత పర్సంటేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అలా కాకపోయినా ఇంకోలా కూడా చేసేయచ్చు. చూడండి 640ని దేంతో డివైడ్ చేస్తే 80 వస్తుందని నాకు చూసుకోండి. ఈ ట్రిక్ కూడా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 640ని దేంతో డివైడ్ చేస్తే 80 వస్తుందని చూసుకోండి. బై 8లో డివైడ్ చేస్తే 640 వస్తుందండి. వస్తుంది. ఎందుకంటే 8 8 64 కాబట్టి 80 అంటే 1/8. సో 1/8 అనేది పర్సంటేజెస్లో ఎంతండి? 12.5%. 1/8 అనేది ఎంతంటే 12.5%. ఇలా మీరు డైరెక్ట్గా చెప్పచ్చు. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే రఫ్గా ఎజ్యూమ్ చేసుకోవడం. సో 10% ఆఫ్ 650 అంటే ఎంతండి? 64. సో ఈ 64కి ఎంత కలిపితే 80 వస్తుందని చూసుకున్నాను. 16. సో ఈ 16 ఎలా వస్తుందని చూసుకుంటే 64ని బై 4 చేస్తే 16 వస్తుంది. కాబట్టి 10/4 చేశాను, 2.5 వచ్చింది. సో 10 + 2.5 టోటల్ 12.5. మీకు ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే మీరు డైరెక్ట్గా ఇలా చేసేయండి. అప్పుడు ఈజీ. ఒకసారి ఇక్కడతో IBPS PO డేటా ఇంటర్ప్రిటేషన్ అయిపోయిందండి. ఇంకా ఒక సమ్ ఉంది. ఇది మెన్సురేషన్ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. రోజు ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.